Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka History Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో యాక్చువల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ కట్ ఆఫ్ వాస్తవంగా ఎంత ఉండొచ్చు? మనం ఏంటంటే మొన్న ఒక కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. వాస్తవ పరిస్థితులను మనం పరిగణించుకొని మనం ఈ పేపర్ని ఇంకా బాగా డీటెయిల్డ్గా ఎనలైజ్ చేసి ఇంకా టూ పేపర్స్లో కూడా ఈచ్ సెక్షన్ని మనం ఎనలైజ్ చేసుకొని అటు ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, ఈ పేపర్స్ అన్నిటిని కూడా బాగా డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేసుకొని బాగా చూసినట్లయితే ఒక విషయం మనకి ఇక్కడ అవగతం అవుతుంది. సో దానికి తోడు ఇక్కడ ముందుగా మనం ఈ గ్రూప్ టూకి సంబంధించి ఎక్కువ మంది అటెండెన్స్ అవ్వటం ఒకటి ఉంది. బాగా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. అదొకటి. రెండవది ఏంటంటే రెండు పేపర్సే ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఏంటంటే 3 పేపర్స్ ఉంటాయి కాబట్టి 3 పేపర్స్ మీద తీసేవాళ్ళు. సో ఇప్పుడు మనకు ఓన్లీ 2 పేపర్స్ ఉండటం, వేకెన్సీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండటం, సో ఎగ్జామ్కి ప్రిపరేషన్కి బాగా టైం దొరకటం, సో కొన్ని చిల్లర మల్లర సంఘటనలు కొన్ని జరిగాయి కాబట్టి డిస్టర్బెన్స్ కూడా కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఇంత ఈజీగా, ఇంత డైరెక్ట్‌గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రావటం, వన్ వర్డ్ ఆన్సర్ క్వెషన్స్ రావటం, డైరెక్ట్ ఫ్యాక్ట్స్ ఉండటం, అది బేసిక్ ఫ్యాక్ట్స్ ఉండటం. ఇన్ ఆల్ పేపర్స్, నాట్ ఓన్లీ వన్ పేపర్, యూ టేక్ ఎనీ పేపర్, ఆల్ పేపర్స్ కేమ్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. బేసిక్ క్వెషన్స్ ఆర్ ఆస్క్డ్ బై ఏపీపీఎస్సీ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. యాక్చువల్‌గా మనం గట్టిగా చెప్పాలంటే గ్రూప్ 2 స్టాండర్డ్ ఉందా దీనికి? గ్రూప్ 2 స్టాండర్డ్ ఇంత ఈజీగా ఉంటదా అన్నట్టుగా కూడా చాలామందికి అనిపించింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ మంది దీన్ని బాగా రాశారు. ఎక్కువ మంది బాగా రాశారు కాబట్టి కట్ ఆఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఎట్లాగాని మనం గాని చూసినట్టయితే కట్ ఆఫ్ జనరల్‌గా కట్ ఆఫ్ కానీ మనం చూసినట్టయితే ఇది 200 వరకు ఉండొచ్చు. 195 నుంచి 200 పక్కా వచ్చి ఉంటే గానీ మనకి పోస్ట్ వచ్చే పరిస్థితి లేదు. వాస్తవంగా కట్ ఆఫ్ అయితే మనకి ఖచ్చితంగా 200 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఉంటే సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు మీరు. 200 ప్లస్ ఉండాలి. 195 నుంచి 210 మధ్యలో ఎక్కడున్నా మీరు సేఫ్‌లో ఉన్నట్టే. అంటే 200 ప్లస్ అనుకోండి, 195కి తగ్గొచ్చు కూడా. బట్ మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ అనాలిసిస్ ప్రకారం మనం ఇయన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో, నాకున్న అవగాహన మీద ఏం చెప్తామంటే 200 ప్లస్ ఉంటే సేఫ్ జర్నీలో ఉన్నట్టు. 200 వరకు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్క 10 మార్క్స్ తగ్గొచ్చు. 5-10 తగ్గడానికి కూడా అవకాశం లేదు. కేటగిరీ ఉన్న వాళ్ళకి కూడా ఒక 5-10 లేదా 5 మార్క్స్ మాత్రమే ఈ 200 నుంచి మనం లెస్ చేసుకుంటూ వస్తే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి 200 ప్లస్ ఉన్నవాళ్ళు 220, 210 ఉన్నవాళ్ళు సేఫ్ జర్నీలో ఉన్నట్టు. 200 అయితే పక్కా కట్ ఆఫ్ ఉండే అవకాశం, వాస్తవంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇంత పేపర్‌లో చాలా ఈజీగా ఉండటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో అందుకని 200 ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఓపెట్టుకోవచ్చు. 200 ఉన్నవాళ్ళు కూడా ఓపెట్టుకోవచ్చు. కేటగిరీ వాళ్ళైతే ఒక 5 మార్క్స్ తగ్గించుకుంటూ రండి 200 నుంచి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా 5 మార్క్స్ తగ్గించుకుంటూ వచ్చి మనం ఆశ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలంటే మీకు ఖచ్చితంగా 210 పైనే ఉండాలి. 200 ప్లస్ ఉండాలని చెప్పి మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్. సో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 వస్తుంది. నా బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉంటాయి. ఓకే. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. గతంలో నేను ఒక వీడియోలో మీకు 180 వరకు రావచ్చు అనుకున్నాం. సో తర్వాత పరిస్థితి చూస్తే వేరేలా ఉంది. ఖచ్చితంగా అది 200 వరకు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 200 ఉంటే పక్కా మనకి ఏదో ఒక పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.